హలో వారియర్స్, వెల్కమ్ టు గ్రో విత్ దిలీప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మార్కెట్ ఒక 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే అయింది. ఈ గ్యాప్ డౌన్ లో నేనైతే మార్కెట్ సస్టైన్ అవుతుందని కాసేపు అయితే వెయిట్ చేశాను. ఆల్మోస్ట్ నేనైతే ఒక 9:30 ఆర్ 9:40 వరకు నేనైతే ఏం ట్రేడ్స్ తీసుకోలేదు. నేను జస్ట్ ఆ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్నాను, ఏం జరుగుతుందో ఏంటని. నాకైతే 9:45 తర్వాత డేటా అయితే వచ్చింది. నేనైతే పుట్ సైడ్ అయితే ఉన్నాను. చాలా మంది మనకి అడుగుతున్నారు, మీరు దేంట్లో చూస్తారు డేటా ఏంటి, అసలు మీ డైరెక్షన్ ఎలా తెలుస్తుందని. నేనైతే ఈ సెన్సిబుల్లో అయితే నేను మార్కెట్ ఏ డైరెక్షన్ లో ఉందో ఏంటి అని చెప్పి నేను ప్రిడిక్ట్ చేయగలను. ఇక్కడ చూపిస్తుంది మనకి. సో నేనైతే ఇది చూసి మార్కెట్ ఏ డైరెక్షన్ లో ఉందని డిసైడ్ అవుతాను. దీని మీద ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే ఈ వీకెండ్ చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఈ రోజు ఎంట్రీస్ గురించి వచ్చేసరికి నేనైతే ఇక్కడ 220 దగ్గర నేను లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసి ఉంచాను. ఎంట్రీ ఇచ్చి 12 పాయింట్స్ అయితే వచ్చింది. 220 దగ్గరికి ఇస్తే 232 వరకు వెళ్ళింది హై. నాకు 12 పాయింట్స్ అయితే వచ్చింది. నేనైతే ఎస్ఎల్ 15 పాయింట్స్ పెట్టుకున్నా. నేనైతే నాకు రిస్క్ చేయాలనిపించలేదు, కాస్ట్ టు కాస్ట్ పెట్టేశాను. దానివల్ల అయితే నాకు వచ్చి కాస్ట్ టు కాస్ట్ తీసేసి మార్కెట్ అయితే మనం అనుకున్న డైరెక్షన్ లో ఆల్మోస్ట్ 60+ పాయింట్స్ అయితే ఇచ్చింది. బట్ ఏం చేస్తాం, మనకి ఇది రోజు కొత్త ఏం కాదు కదా. అలాగే నేను మార్కెట్ అయితే వెయిట్ చేశాను. దాని తర్వాత నేను ఈఎంఐ యూజ్ చేసుకొని నేనైతే ఒక ఎంట్రీ అయితే ఇక్కడ ప్లాన్ చేశాను 250 దగ్గర. నేను అది పొరపాటున చూసుకోకుండా టార్గెట్ 16 పాయింట్స్ పెట్టబోయి 6 పాయింట్సే పెట్టాను. అదైతే నాకు టార్గెట్ హిట్ చేసి నాకు 700 ప్రాఫిట్ అయితే ఇచ్చింది. ఈ రోజు అయితే నేనైతే నా రూల్ అయితే బ్రేక్ చేశాను. 2 ట్రేడ్స్ పర్ డే చేయాల్సింది నేనైతే ఈ రోజు 3 ట్రేడ్స్ తీసుకున్నాను ఈ మిస్టేక్ వల్ల. అగైన్ నేనైతే ఎంట్రీ మళ్ళీ ప్లాన్ చేశాను. ఆల్మోస్ట్ ఇక్కడ 220 దగ్గర మళ్ళీ వచ్చినప్పుడు నేను 218 దగ్గర అయితే ఎంట్రీ ప్లేస్ చేసుకున్నాను. ఫస్ట్ ఎంట్రీ కాస్ట్ టు కాస్ట్. సెకండ్ ఎంట్రీ 253 దగ్గర బై మిస్టేక్లో నేనైతే 260 ప్లేస్ చేస్తే నాకు 260 ట్రిగర్ అయిపోయి ఒక 700 ప్రాఫిట్ అయితే వచ్చింది. దెన్ నేను 218 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. 203 ఎస్ఎల్ పెట్టుకున్నా. అదైతే ఎస్ఎల్ అయిపోయింది. జస్ట్ మన ఎస్ఎల్ తీసేసి ఆల్మోస్ట్ మనం అనుకున్న డైరెక్షన్లోనే మళ్ళీ ఇచ్చింది ఒక 60 పాయింట్స్. ఇట్లా ఈ రోజు అయితే రూల్ బ్రేక్ చేసి 3 ట్రేడ్స్ చేయడం అయితే జరిగింది. ఇంకెప్పుడైతే నేను 3 ట్రేడ్స్ అయితే తీసుకోను, ఎందుకంటే మన రూల్ బ్రేక్ అయింది. ఇది కూడా ఈ థర్డ్ ట్రేడ్ తీసుకోవడం ఈ రీజన్ ఏంటంటే సెకండ్ ట్రేడ్ బై మిస్టేక్లో పడడం వల్ల నేనైతే థర్డ్ ట్రేడ్కి ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఆ థర్డ్ ట్రేడ్ నాకు ఎస్ఎల్ అయింది. దానివల్ల అయితే మనం ఆల్మోస్ట్ ఈరోజు ఒక 1100 చేంజ్ అయితే నేనైతే బుక్ చేసుకున్నాను. అలా ఈరోజు డన్ ఫర్ ద డే పెట్టుకున్నాను. సరే మరి ఉంటా, బాయ్.